ప్రముఖ పుణ్యక్షేత్రమైన బెజవాడ దుర్గమ్మ కొలువు తీరిన ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా వివిధ రకాల ఆకుకూరలు, పండ్లు, కూరగాయలతో దుర్గమ్మ ప్రకృతి స్వరూపిణిగా దర్శనమిస్తున్నారు. మూల విరాట్తో పాటు ఆలయ ప్రాంగణమంతా కూరగాయలతో అలంకరించారు. ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా శాకంబరి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు పండి దేశం సస్యశ్యామలంగా ఉండేందుకు ప్రతి ఏడాది శాకంబరి ఉత్సవాలను నిర్వహిస్తారు. శాకంబరి దేవి దర్శనానికి తరలివస్తున్న భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు శాకంబరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. అమ్మవారి మూల విరాట్ను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని సైతం కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో సర్వంగా సుందరంగా ముస్తాబు చేశారు. ఇంద్రకీలాద్రిలో ఉపాలయాలకు కూరగాయలతో తోరణాలు కట్టి ప్రత్యేకంగా అలంకరణ చేశారు. దర్శనానికి వచ్చే దుర్గమ్మ భక్తులకు అమ్మవారికి అలంకరించిన కూరగాయలతో కదంబం ప్రసాదం ఉత్సవాలు జరిగే 3 రోజుల పాటు పంపిణీ చేస్తున్నారు. సకల శాఖములతో ప్రకృతి స్వరూపిణిగా దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ప్రతి ఏడాది ఆషాఢ మాసంలో శాకంబరి దేవి ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేశం సస్యశ్యామలంగా ఉండి పాడి పంటలతో అభివృద్ధి చెందేందుకు శాకంబరి ఉత్సవాలు నిర్వహించనున్నారు. శాకంబరి దేవి గురించి దేవి భాగవతంతో పాటు మార్కండేయ పురాణంలోని చండీ సప్తసతిలో ప్రస్తావన ఉంది. శాకంబరి దేవి నీలవర్ణంలో కమలహాసనంపై కూర్చొని తన పిడికిడి నిండా వరి మొలకలను పట్టుకుని ఉంటుంది. పుష్పాలు, ఫలాలు, చిగురుటాకులు, దుంపగడ్డలు ధరించి ఉంటుంది. జీవులకు కలిగే ఆకలి, దప్పిక, మృత్యువు, ముసలితనం మొదలైనవి పోగొడతాయని విశ్వసిస్తారు. కాంతులను ప్రసరించే ధనస్సును ధరించే పరమేశ్వరుని శాకంబరి, శతాక్షి, దుర్గా అనే పేర్లతో కీర్తించబడుతోందని చెబుతున్నారు. ఈ దేవి శోకాలను దూరం చేసి దుష్టులను శిక్షించి శాంతిని కలిగించడమే కాదు, పాపాలను పోగొడుతుందని నమ్మకం. శాకంబరి దేవిని భక్తితో పూజించి స్తోత్రం చేసేవారు, ధ్యానించేవారు, అలాగే నమస్కరించేవారు, జపించేవారు, పూజించేవారు తరిగిపోని అన్నప్రాస అమృత ఫలాలను అతి శీఘ్రంగా పొందుతారని దేవస్థాన వేద పండితులు తెలిపారు. 3 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో శాకంబరి దేవిగా దుర్గమ్మ దర్శనమిస్తారు. ఉత్సవాల సందర్భంగా దుర్గమ్మ సన్నిధికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వస్తున్నారు. జై దుర్గా, జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మారుమ్రోగుతోంది. అమ్మవారి ఒంటి మీద నుంచి తీసిన శాఖలతో కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నారు. కదంబ ప్రసాదాన్ని స్వీకరిస్తే అనారోగ్యాలు పోయి ఆరోగ్యంగా ఉంటారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుండటంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని దేవస్థాన ఈవో సీనా నాయక్ తెలిపారు. కూరగాయలతో కదంబ ప్రసాదాన్ని తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తున్నామన్నారు. కనకదుర్గాయ నమః. మనకు ఈ రోజు, రేపు, ఎల్లుండి 3 డేస్ కూడా మనకు పూర్తిగా ఈ శాకంబరి ఉత్సవాలు జరుగుతాయి. శాకంబరి ఉత్సవాలు కోసము ప్లస్ అమ్మవారు ఈ యొక్క శాకాహారిగా అంటే అమ్మవారు మొత్తం వెజిటబుల్ కూరగాయలతో దర్శనమివ్వడం కోసము, ఇక్కడ దేవాలయం యొక్క అలంకరణ చూడడం కోసము, ముఖ్యంగా కదంబ ప్రసాదం స్వీకరించడం కోసము చాలామంది భక్తులు మన విజయవాడ నుంచే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. సో ఎంతమంది వచ్చినా ఇబ్బంది లేకుండా వాళ్ళందరికీ అన్ని ఏర్పాట్లు చేశామని తెలియజేస్తాం. జై దుర్గా భవాని. ఈ రోజు నుంచి 3 రోజులు, ఇవాళ త్రయోదశి, ఇవాళ నుంచి 3 రోజులు శాకంబరి దేవిగా అమ్మవారిని అలంకరించి భక్తులకు చూపించడం జరుగుతుంది. పూర్వము దేశం కరువు కాటకాలతో ఉన్నప్పుడు ఋషులు, మునులు, రాజులు అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మవారి శాకంబరి దేవిగా వెలిసి అవన్నీ కూడా సస్యశ్యామలం చేసిందని మన పురాణ ఇతిహాసాలు చెప్తున్నాయి. దానికి ఈ ఆషాఢ మాసంలోనే దానికి కృతజ్ఞతగా మన రైతులందరూ కూడా వాళ్ళు మొట్టమొదటి పంటని అమ్మవారికి వాళ్ళు తోచినంత అమ్మవారికి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన సిటీ కాబట్టి హోల్సేల్ మార్కెట్ వాళ్ళు కూడా వాళ్ళ తోచినట్టుగా అమ్మవారికి ఇలా కూరగాయలు ఇవన్నీ మా లెక్క ప్రకారం దాదాపు 35 నుంచి 40 టన్నుల వరకు ఈ 3 రోజుల్లో మనకి కూరగాయలు అవన్నీ రావడం, అలంకారం చేయడం కోసం వస్తాయి. దీన్ని ఈ వచ్చిన కూరగాయలు ఇవన్నీ అలంకారం చేయటమే కాకుండా కదంబ ప్రసాదం అని, అంటే సాంబార్, ఈ కూరలన్నిటితో కలిపి సాంబార్ అన్నం తయారు చేసి దేవాలయం తెరుచున్నంతసేపు భక్తులకు ప్రసాదం వినియోగించడం జరుగుతుంది.
ఎల్నినో ప్రభావంపై రైతులకు విస్తృతంగా అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రత్యామ్నాయ పంటలు, పంటల బీమాపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. అలాగే ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులు పనితీరు మారాలని, విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆర్టీజీఎస్ సమక్షంలో స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వివిధ శాఖల పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్నినో ప్రభావం ఈ ఏడాది ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున రైతులకు ముందస్తు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఎల్నినో వల్ల ఎదురయ్యే పరిస్థితులు, ప్రత్యామ్నాయ పంటల సాగు, ప్రాంతాల వారీగా అనువైన పంటలపై రైతులకు వివరించాలని సూచించారు. పంటల బీమా యాక్షన్ ప్లాన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాల్లో ప్రభుత్వ సేవల అమల్లో ఇంకా కొంత లోటు ఉందని సీఎం పేర్కొన్నారు. ఆలూరు పర్యటనలో ప్రజల నుంచి వచ్చిన స్పందనను అధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అవసరాలకు అనుగుణంగా ఉద్యోగుల పనితీరు ఉండాలని సూచించారు. రంపచోడవరంలో విద్యార్థిని శివాని ఆత్మహత్య ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. సైకోమెట్రిక్ పరీక్షలతో విద్యార్థుల మానసిక పరిస్థితిని అంచనా వేయడంతో పాటు నిపుణుల సేవలు వినియోగించాలని, ఉపాధ్యాయులకు అవసరమైన శిక్షణ ఇవ్వాలని సూచించారు. కంకిపాడులోని అయన్ ఫంక్షన్ హాల్లో జరిగే టీడీపీ కార్యకర్తల సమావేశానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ఉండవల్లి నుంచి బయలుదేరిన ఆయనకు పార్టీ శ్రేణులు ర్యాలీగా తరలివెళ్లి అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. పెనమలూరు నియోజకవర్గంలో గోశాల వద్ద భారీ వాహన శ్రేణి నడుమ ర్యాలీ కోలాహలంగా కొనసాగింది. ఎమ్మెల్యే బోడే ప్రసాద్, మాజీ ఎంపీపీ దేవినేని రాజా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఆధ్వర్యంలో భవానీపురం 40వ డివిజన్లో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలోని భవానీపురం 40వ డివిజన్లో టీడీపీ ఇన్ఛార్జ్ బుద్ధ వెంకన్న ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పెన్షన్లు, తల్లికి వందనం, ఉచిత బస్సు ప్రయాణం, గ్యాస్ సిలిండర్ల వంటి సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా పలువురు స్థానికులు పెన్షన్లు, తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ వంటి మౌలిక సదుపాయాల సమస్యలను బుద్ధ వెంకన్న దృష్టికి తీసుకొచ్చారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారని, ప్రజల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేలా కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన బుద్ధ వెంకన్న అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. సూపర్ 6 హామీలను దశల వారీగా అమలు చేస్తూనే పోలవరం, అమరావతి వంటి కీలక ప్రాజెక్టులను వేగంగా ముందుకు తీసుకువెళ్తున్నారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని అడ్డుకునే రాజకీయాలు చేస్తోందని విమర్శించిన ఆయన కులాలు, మతాలు, ప్రాంతాల పేరుతో ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ప్రజలు నమ్మవద్దునని సూచించారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమన్వయంతో రాష్ట్రాభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు.
పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో ఈ ప్రచార కార్యక్రమాన్ని 40 రోజుల పాటు నిర్వహిస్తూ ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించడంతో పాటు ప్రజల సమస్యలను గుర్తించి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బుద్దా వెంకన్న వెల్లడించారు. ఏదైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి కార్యక్రమాలు, ఈ 2 సంవత్సరాల్లో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు, కిందటి ప్రభుత్వం వైఫల్యాలు, మరి అందరినీ కలుపుకుంటూ తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చినా సరే ఈ కార్యక్రమంలో బీజేపీ నేతలని అలాగే జనసేన నేతలను కూడా కలుపుకొని మరి రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చింది. దానిలో భాగంగా 40వ డివిజన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చిన్నసుబ్బయ్య గారి నాయకత్వంలో ఇక్కడ కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఆ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొన్నారు. బీజేపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా ఇంటికాడికి వెళ్తుంటే మంచి రెస్పాన్స్ వచ్చింది. పోయిన ప్రభుత్వంలో 3,000 ఇవ్వడానికి ముక్కుతూ మూలుగుతూ వాళ్ళ సొంత జేబులో డబ్బులు ఇచ్చినట్టు వాళ్ళు 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చక్కగా 4,000 రూపాయలు ఇచ్చారు. మేము చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగే ఏ దేవాలయాలకు వెళ్ళాలన్నా, బంధువుల పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా, పేరెంటాలకు వెళ్ళాలన్నా ఉచిత బస్సు ఇచ్చారు. అలాగే గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ఆ ఇంట్లో మాకు 4 పిల్లలు ఉంటే ఒక పిల్లల్ని చదివించమని 3 పిల్లల్ని కూలిపాలికి వెళ్ళమన్నట్టు ఒక పిల్లకే డబ్బులు వేసేవాళ్ళు. మరి ఈరోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తున్నారు అని చెప్తున్నారు. మరి చాలా స్పందన. మేము ప్రజల దగ్గరికి వెళ్తే ఒకప్పుడు ప్రజలు మనం పని చేయకపోతే ప్రజల దగ్గర స్పందన తెలిసిపోయింది. ప్రజలు ప్రశ్నిస్తారు. కానీ వాళ్ళు మేము ఎక్కడికి వెళ్ళినా సరే చక్కగా రెస్పాండ్ అవుతున్నారు. అయితే 40వ డివిజన్లో ఒక చిన్న సమస్య ఉంది. అది మీడియాకు కూడా చెప్పాలి. కాలువల సమస్య. మరి ఎమ్మెల్యే ఆఫీస్ ఇన్ఛార్జి శ్రీధర్ గారు కూడా ఇక్కడ రావడం జరిగింది. మరి ఆయన చెప్తున్నాము ఇక్కడ 40వ డివిజన్లో కొద్దిగా చిన్నదే సమస్య. అవి కూడా ఇల్లు ఉన్న వాళ్ళు గట్లు కట్టేశారు కాలువల మీద. మళ్ళీ పగల కొడితే అలా కోపం ఇది. కాబట్టి ఆ సమస్యని పరిష్కరిస్తూ త్వరలోనే చక్కగా ఆ కాలువ నీరు పారేలాగా చేస్తాము. ఏదైనా రానున్న 15 సంవత్సరాలకి కూటమి ప్రభుత్వం ఉంటుందని చెప్పడానికి వాళ్ళు ఇంటింటి కార్యక్రమంలో తేటతెల్లం అయింది. ప్రతి ఒక్కరూ ఇంతకుముందు వైసీపీ గవర్నమెంట్లో ఈ కరకట్ట ప్రాంతంలో ఇల్లు కట్టుకోవాలంటే 80,000 70,000 సమర్పించుకునేవాళ్ళు. రూపాయి ఖర్చు లేకుండా మన బీజేపీ సుజనాథ్ చౌదరి గారు వచ్చినాక శ్రీధర్ గారు, అదే ఎమ్మెల్సీ మాజీ ఎమ్మెల్సీ వెంకన్న గారు వాళ్ళ సూచనల మేరకు ఎంపీ గారు చెప్పిన ప్రకారం ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకుంటున్నారు. అదేవిధంగా ఎన్టీఆర్ ఇచ్చిన పట్టాలకు జీవో 30 అమల్లోకి వచ్చింది. అది ఈలోపు ఎన్టీఆర్ పట్టాలు అందరికి కూడా పట్టాలు ఇస్తామని ఎంపీ గారు చెప్పారు. మన కూటమి నాయకులు చెప్పారు. అదే సుజనాథ్ చౌదరి గారు చెప్పారు. ఇక్కడ కట్ట ప్రాంతం అంతా అవతల పక్క కూడా వాళ్ళు రేపు పుస్తకాల టయానికి వాళ్ళు కూడా ఏర్పాటు చేస్తారు. అదేవిధంగా మన పశ్చిమ నియోజకవర్గ కార్యకర్తలకు 5 సంవత్సరాలు వైసీపీ గవర్నమెంట్లో పోరాడిన ప్రతి ఒక్కరికి అందరికీ నమస్కారం. కేసులు పెట్టించుకొని అనేక రకాల ఇబ్బందులు పడ్డాం. వెంకన్న గారు ఒక 9 కేసులు కొట్టించండి. అవి ఇంకా 13 14 ఉన్నాయి. అవి కొట్టించాల్సిన బాధ్యత శ్రీధర్ గారి మీద ఉంది. అవన్నీ కూడా చూసుకొని వీళ్ళందరూ కూడా కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడుకుంటా 5 సంవత్సరాలు తిండి తిప్పలు లేకుండా నిరాహార దీక్ష చేసి గవర్నమెంట్ తెచ్చుకొని ఇవాళ ఇప్పటికి కూడా అదే పాటు పడుతున్నారు. ఏ కార్యక్రమం ఇచ్చినా గవర్నమెంటు అదే విధంగా సేవ చేస్తేనే పార్టీకి అదంతా కూడా బాబు గారు గుర్తుంచుకొని మమ్మల్ని ఎంపీ గారు కానీ సుజనాథ్ చౌదరి గారు కానీ ఈ పశ్చిమ నియోజకవర్గం కార్యకర్తలను, ప్రెసిడెంట్లు, కస్టర్లను, బూత్ కన్వీనర్లకు ఏదో ఒక రకంగా ఉపాధి కల్పించే అదే ధన్యవాదాలు. చంద్రబాబు గారికి నమస్కారాలు పెట్టుకుంటూ మా ఇన్ఛార్జి గారు వచ్చారు. ఇంక ఇవన్నీ కూడా ఈ పశ్చిమలో ఏం చేయాలో చేసి పెడతాడు. అదేవిధంగా సుజనాథ్ చౌదరి గారు ఉన్నారు. ఆయన దృష్టిలో కూడా ఇప్పుడే ఆయన ముందరే మాట్లాడుతున్నాను. అందరికీ నమస్కారాలు, ధన్యవాదాలు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. మైలవరం నియోజకవర్గ పరిధిలో కొండపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ చేపట్టిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం నేటి నుంచి ప్రారంభమైంది. మైలవరం నియోజకవర్గ పరిధిలో కొండపల్లిలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు వారి సమస్యలను తెలుసుకున్నారు. పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. అమరావతి అభివృద్ధి పేరుతో విజయవాడ నగరాన్ని గాలికి వదిలేశారని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. తమ 5 ఏళ్ల పాలనలో నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశామని, కూటమి అధికారంలోకి వచ్చాక విజయవాడ నగరాభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని ఆయన ధ్వజమెత్తారు. కొండ ప్రాంత వాసులు అనేక ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే నాదుడే లేరని విమర్శించారు. విజయవాడ నగరాభివృద్ధిపై వైసీపీ నేతలు మున్సిపల్ అధికారులను కలిసి వినతి పత్రం అందజేశారు. మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ మేయర్ ఆయన భాగ్యలక్ష్మి, ఇతర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అమరావతి అభివృద్ధి పేరిట విజయవాడ నగరాన్ని పట్టించుకోవటం లేదన్నారు. కూటమి ప్రభుత్వం కార్పొరేషన్ కు ₹1 కూడా కేటాయించలేదన్నారు. జై ఎన్ఎన్యూఆర్ ఇళ్లను టీడీపీ నేతలకే కట్టబెడుతున్నారని ఆరోపించారు. అధికారులను ఉత్సవ విగ్రహాలుగా మార్చి పురమిత్ర యాప్ ద్వారా కార్పొరేషన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దోచుకుంటుందని ధ్వజమెత్తారు. రోడ్లు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస వసతులు సైతం కల్పించలేకపోతున్నారని మండిపడ్డారు. రిటైనింగ్ వాళ్ల నిర్మాణ సమయంలో ఇల్లు కోల్పోయిన వారికి తాము ఇచ్చామని తెలిపారు. కొండ ప్రాంత సమస్యలు పట్టించుకునే వారే లేరని, నగరంలో జరుగుతున్న భవన నిర్మాణదారుల నుంచి లక్షలాది రూపాయలను అధికారులతో కుమ్మక్కై దండుకుంటున్నారని ఆరోపించారు. విజయవాడ నగరంలో చిన్నపాటి వర్షానికే నీరు నిలిచిపోతున్నా పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టకపోవడం శోచనీయమన్నారు. కూటమి పాలన విజయవాడ నగరానికి అవసరం లేదని వారు స్పష్టం చేశారు. ఈ 2 ఏళ్లు నగరపాలక సంస్థ పరిపాలన అంతా కూడా పూర్తిగా అస్తవ్యస్తంగా, ఎక్కడ కూడా అభివృద్ధి అనేది లేకుండా, ₹1 నిధులు ఖర్చు పెట్టకుండా కేవలం ఓన్లీ షో చేయడానికే విజయవాడ నగరపాలక సంస్థ కనబడుతుందని చెప్పి అందరూ కూడా తెలియపరచుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడే అనేక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే జేఎన్ఆర్ మిల్లు కావచ్చు, అటు వాంబే కాలనీ కావచ్చు, ఇటు కబేళ్ళ కావచ్చు, ఇతర ఏదైతే గతంలో నిర్మించిన ఇళ్లన్నీ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకి కట్టపెట్టే విధంగా చట్టాలని పక్కన పెట్టి, ఏదైతే గత జీవోలన్నింటి కూడా పక్కన పెట్టి వాళ్ళకి ఇళ్ళు ఇవ్వడం అనేది చాలా బాధాకరం. ఏదైతే ఎక్కడైతే నిర్వాసితులు ఇల్లు తీసేశారో వాళ్ళకి కానివ్వండి, కాలవడ్డున ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఎవరైతే ఇళ్ళు కోల్పోయి ఉంటున్నారో వాళ్ళకి ఇవ్వాల్సిన ఇళ్లని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ఎంపీ కావచ్చు, స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతేమో వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇచ్చుకోవడం, కొంత ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకి ఇచ్చిన విధంగా ఇళ్లు కనబడతాయి, ఇళ్ల పంపిణీ కనబడుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతున్నారు ప్రైవేట్ వ్యక్తులు, వాటి మీద కార్పొరేషన్ చర్యలు తీసుకోవట్లేదు. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు చెప్పిన ప్రకారం నగరపాలక సంస్థ స్థలాల్లో కూడా నిర్మాణాలు చేపడుతున్నారని చెప్పి అనేది ఈరోజు అన్ని అడ్రస్తో సహా మా విష్ణు గారు ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఈ రోజు పశ్చిమ నియోజకవర్గంలో చెప్పేది ఏంటంటే, పశ్చిమ నియోజకవర్గంలో మాటలు మాత్రం కోటలు దాడుతున్నాయి. మా ఎమ్మెల్యే గారి అసలు ఎంపీ గారు అనే అతను పశ్చిమ నియోజకవర్గాన్ని పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు. ఎప్పుడో మెడికల్ క్యాంపులకో, పెళ్లిళ్ళకో, తద్దినాలకో, దినాలకు వస్తున్నాడు తప్ప ఎక్కడ కూడా ఎంపీ అనేది కనబడే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే సంగతి అయితే చెప్పే పరిస్థితి లేదు. మా ఆఫీసులో మా సెక్రటరీ ఉంటారు, చూసుకోండి అని చెప్పడం. అదేవిధంగా ప్రతి ఒక్కటి కూడా గతంలో మా 5 ఏళ్ల నగరపాలక సంస్థ టైంలో శాంక్షన్ చేసినవి, శంకుస్థాపనలు చేసినవి, అదేవిధంగా వర్క్ ప్రారంభమైన అన్ని కూడా అలాగే ఆగిపోయిన పరిస్థితి. కనీసం ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు. దానికి చాలా ప్రెస్టేజ్గా మన లేబర్ డిపార్ట్మెంట్ సైట్ని స్టేడియంగా దాన్ని కన్వర్ట్ చేయడం, దాన్ని చక్కగా వాకింగ్ ట్రాక్ వేసాము, పిల్లలు ఆడుకోవడానికి కానీ, క్రీడలు ఆడుకోవడానికి అన్ని విధాల గ్రౌండ్ని బాగు చేశాము. ఇండోర్ స్టేడియం కూడా దాదాపు 60 to 70% వర్కులు పూర్తయిపోయినాయి. వాటిని రిమైనింగ్ బ్యాలెన్స్ వర్క్ పూర్తయితే అది ఒక మంచి క్రీడా స్థలంలో ఉంటుందని చెప్పని దాన్ని పట్టించుకోకుండా ఆ స్థలాల్లో అద్దెలు ఇచ్చుకొని, అదేవిధంగా వాళ్ళ బినామీలకు ఇచ్చుకొని ఆ స్టేడియం అంతా కూడా అతలాకుతలం చేసేసారు. గత 5 ఏళ్ల కాలంలో ఒక్క ఇల్లు కూడా అనాథరైజ్డ్ గా ఇవ్వటం అన్నది జరగలేదు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీలో మేము నాయకులుగా ఉండి మేము ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాం. దీనికి ఒక్క ఇల్లు కూడా అనాథరైజ్డ్ గా ఇచ్చిన పరిస్థితులు ఏనాడు లేవు. ఏదైతే ఎంక్రోజెస్ లో తీయటం గానీ, లేకపోతే మనకి రిటైనింగ్ వాళ్ళు నిర్మాణంలోన రిటైనింగ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ జరుగుతునేటప్పుడు అక్కడ అడ్డంగా ఎవరైతే ఇల్లులు ఉన్నాయో వాళ్ళకి తీసి వాళ్ళకి షిఫ్టింగ్ ప్రకారము కౌన్సిల్లో పెట్టి, కౌన్సిల్ ఆమోదం పొంది గవర్నమెంట్కి పంపించి, గవర్నమెంట్ ఆమోదం కూడా పొందిన తర్వాత వాళ్ళకి ఇల్లు ఎలక్ట్ చేయడం జరిగేది. ఈ రకంగా గత 5 ఏళ్ల కాలంలోన ఇల్లులు ఎలక్ట్ చేశాం. కానీ ఏ రోజు జీవోలను మీరు కానీ, మా ఎమ్మెల్యేలు కానీ, మా కార్పొరేటర్లు కానీ వాళ్ళ నియోజకవర్గాల్లో ఉన్న, వాళ్ళ డివిజన్లో ఉన్నా కానీ ఏ ఒక్కరు ఏనాడు ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్ నిబంధనలు ఉన్నాయో జీవో ప్రకారమే నడుచుకున్నారు. కానీ జీవోని దాటి అడ్డగోలుగా అన్యాయంగా ఏనాడు ఒక్కరు కూడా
ఒక్క ఇంటిని కూడా ఇచ్చిన పాపం లేదు. కానీ ఈరోజు ఎంత దౌర్భాగ్యమైన పరిపాలన నడుస్తుంది, ఎంత దుర్మార్గమైన పరిపాలన నడుస్తుంది అన్నది ఈరోజు మనం చూడొచ్చు. మీరు ఏ జీవో ప్రకారం మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఇల్లు శాంక్షన్ చేసుకుంటున్నారు, ఏ జీవో ప్రకారం ఎవరికి ఇస్తున్నారు? అలాంటప్పుడు మీ తెలుగుదేశం పార్టీ లేకపోతే మీ కూటమి నాయకులు కలిపి ఒక జీవో తెచ్చుకోండి, మేమే బకాసురుల్లో బుక్కేస్తాము, వీటిని పేదలకు ఇవ్వము అని చెప్పి మీరు ఒక జీవో తెచ్చేసుకొని ఆ జీవో ప్రకారం మీరు తినేయండి. అంతేగాని ప్రజల్ని మసిపూసి మారేడికాయ చేసే విధంగా ఈరోజు ఈ 500-600 ఇల్లుల్ని ఎవరైతే మీ అనుచరులు ఉన్నారో మీ అనుచరులకు అమ్ముకునే పరిస్థితుల్లోన, ఇక్కడ ఒక దందాలు చేసే పరిస్థితుల్లోన ఈరోజు జేఎన్ఆర్ఎం హౌసెస్ పరిస్థితి అన్నది తయారైంది. క్షిపణి రంగంలో భారత ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిన మాజీ రాష్ట్రపతి భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం సేవలు చిరస్మరణీయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. కలాం దేశభక్తి విలువలు, సేవాతత్వం, అంకిత భావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా గొల్లపూడిలోని కార్యాలయంలో దేవినేని ఉమామహేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి కలాం చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశాన్ని క్షిపణి సాంకేతిక రంగంలో ప్రపంచ దేశాల సరసన నిలబెట్టిన మహనీయుడు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని కొనియాడారు. దేశ రక్షణ, శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమన్నారు. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రజల అభిమానాన్ని పొందిన కలాం భారత విజ్ఞాన ప్రస్థానాన్ని కొత్త శిఖరాలకు చేర్చారని పేర్కొన్నారు. గుండె జబ్బులతో బాధపడుతున్న పేదలకు తక్కువ ఖర్చుతో వైద్యం అందించాలనే లక్ష్యంతో డాక్టర్ సోమరాజుతో కలిసి కలాం రాజు స్టెంట్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించడం ఆయన మానవతా దృక్పథానికి నిదర్శనమని తెలిపారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన సాంకేతిక అంశాల్లోనూ ఆయన అందించిన సూచనలు విశేషమైనవని గుర్తు చేశారు. సామాన్య కుటుంబంలో జన్మించి దేశ అత్యున్నత పదవైన రాష్ట్రపతిగా ఎదిగిన కలాం జీవితం ప్రతి యువకుడికి ఆదర్శనీయమన్నారు. విదేశాల నుంచి ఎన్నో ఆకర్షణీయమైన అవకాశాలు వచ్చినప్పటికీ తన ప్రతిభను దేశానికి అంకితం చేసిన మహోన్నత వ్యక్తిత్వం ఆయనదని కొనియాడారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం దేశభక్తి విలువలు, సేవాతత్వం, అంకిత భావం ప్రతి భారతీయుడికి స్ఫూర్తిదాయకమని, ఆయన ఆశయాలను సాకారం చేసే దిశగా యువత ముందుకు సాగాలని దేవినేని ఉమామహేశ్వరరావు పిలుపునిచ్చారు. పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం మనందరికీ ఆదర్శప్రాయం, మార్గదర్శకం. ఈ దేశ యువతగానే ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో ఆయన చూపించిన మార్గంలో దేశం కోసం, దేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా ఉండాలని ఆయన చేసిన కృషి ప్రతి ఒక్క భారతీయుడు కూడా గర్వపడాలి. ఐఐటిలో మెడ్రాస్లో చదువుకొని చివరి రోజుల్లో విద్యార్థులకు ఐఐఎం షిల్లాంగ్లో ప్రసంగం చేస్తూ మరి ఆ రోజు మన మధ్య లేకుండా కలాం గారు వెళ్ళిపోయారు. డాక్టర్ సోమరాజు గారితో కలిసి నిమ్స్ హాస్పిటల్ కలాం గారు, డాక్టర్ సోమరాజు గారు స్టెంట్ ఏదైతే గుండె జబ్బులకి స్టెంట్ తయారు చేస్తున్న ఇంజనీరింగ్ డాక్టర్ కలాం గారు. అట్లాగే కలాం సోమరాజు టాబ్లెట్ కూడా మరి ఈరోజు కూడా ప్రతి ఒక్క డాక్టర్ కూడా వాడిని గర్వంగా చెప్పుకుంటారు. మిసైల్ మ్యాన్గా ఆయన ప్రధానమంత్రి సలహాదారుగా ఎన్నో కీలకమైన ప్రోగ్రాంలు కానివ్వండి, మిసైల్స్ కానివ్వండి, పిఎస్ఎల్వీలు కానివ్వండి, అంతరిక్షంలో స్పేస్ మ్యాన్గా ఇస్రోలో ఆయన పోషించిన పాత్ర, ఆయన చూపించిన మార్గం ఈరోజు కూడా మార్గదర్శకం. అటువంటి మహానుభావుడు మరి ఆయన విజన్ 2020 రూపొందించడంలో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముందుకు మార్గదర్శకంగా చూపించారో మనందరూ కూడా తెలుసు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ కూడా ఆ రోజు డిఫెన్స్ వర్గాలు అందరూ కూడా అక్కడ ఎలా పెడతారనే రోజుతో 30 మంది పార్లమెంట్ సభ్యులు తీసుకెళ్లి చంద్రబాబు నాయుడు గారు కలాం గారిని ఒప్పించి వాజ్పేయి గారి చొరవతో ఇవాళ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఎక్కే ప్రతి ఒక్కడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.